వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారండి. అది చాలా మంది చూసే ఉంటారు కూడా. ఆయన ఏమన్నారు అంటే, డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ వీ విల్ బి లాంచింగ్ ఏ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ న్యూస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. ఈ ప్లాట్ఫామ్ అనేది బ్యాలెన్స్డ్గా, అన్బయాస్డ్గా ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటంటే, ఆయన ఒక డిజిటల్ మీడియా అనేది స్టార్ట్ చేస్తున్నారంటండి, వార్తా ఛానల్. ఆ ఛానల్ ప్రజల వాయిస్ వినిపించేలా, కామన్ సమస్యల మీద హైలైట్ చేసేలా ఉంటుందంట. అది కూడా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా బయాస్డ్గా, అన్బయాస్డ్గా, అంటే ఏ పార్టీ వైపు మొగ్గు చూపకుండా పార్టీ ఆ ఛానల్ అనేది పనిచేస్తుందంట. మహిళలు, యువత, రైతుల, కార్మికుల అండ్ ప్రివిలేజ్డ్, అండర్ ప్రివిలేజ్డ్ కోసం కూడా ఆ ఛానల్ పనిచేస్తుందంట. అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క సమస్య మీద ఒక పార్టీకి కొమ్ము కాయకుండా మేము మాట్లాడటం జరుగుతుంది అని చెప్పారు. అది ఆయన చెప్పినటువంటి విషయం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా ఉంటుంది. అలాగే సక్సెస్ అయినటువంటి తర్వాత ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, డిజిటల్ మీడియా ఛానల్ తీసుకొస్తారంట. అది సక్సెస్ అయిన తర్వాత శాటిలైట్ న్యూస్ ఛానల్ కూడా తీసుకొస్తారంట. ఇప్పుడు ఒక చిన్న విషయం మాట్లాడుకుందామండి. మన ఛానల్ రెగ్యులర్గా కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్. వాళ్ళకి ఇది కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మీడియా పెట్టబోతున్నారు అని మన ఛానల్లో వీడియో కూడా చేయటం జరిగింది. దాదాపుగా ఆయన రాజీనామా చేసిన టైంలో అనుకుంటా. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పుడే చెప్పాను, అప్పట్లో స్టార్టింగ్ నా ఛానల్ ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో ఒక 6 నెలలు ఆపాను ఛానల్, తర్వాత మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాను. అప్పట్లోనే చెప్పాం మనం. అలాగే జనవరి 21, 2026 కూడా ఒక వీడియో వచ్చినట్లుంది మన ఛానల్లో, చూడండి ఒకసారి. విజయసాయి రెడ్డి గారి కొత్త మీడియా అని, విజయసాయి రెడ్డి గారి ఛానల్ పెట్టబోతున్నారు, ఆలోచనలో ఉన్నారని, ఇలా మన ఛానల్లో న్యూస్ కూడా ఉంది. శాటిలైట్ ఛానల్ ట్రై చేస్తున్నారని కూడా మాట్లాడటం జరిగింది. కానీ దానికి తగినటువంటి పర్మిషన్స్ రావట్లేదు. పాత లైసెన్స్ కొనుక్కోవాలని చూస్తున్నారు. వేరే వాళ్ళది ఎవరిదైనా ఉంటే ఆ లైసెన్స్ కొనుక్కొని నడపాలని చూస్తున్నారు. ఈ విషయాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆయన చెబుతున్నట్లుగా ఆయన పూర్తిగా ఆయన నడిపేటటువంటి ఛానల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అన్బయాస్డ్ మీడియా అవుతుందా? అంటే ఏ పార్టీకి కొమ్ము కాయకుండా న్యూట్రల్ గా న్యూస్ చేయగలుగుతాడా? నిజం చెప్పాలంటే ఈరోజు మీడియా అనేది, ఏ మీడియా అయినా సరే అలా నడవడం చాలా కష్టం అండి. ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. చాలా చాలా కష్టం అన్బయాస్డ్ గా చేయటం అనేది. ఎందుకంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నడపటం వేరు, ఒక పెద్ద మీడియా సంస్థ నడపటం వేరు. ఇక్కడ నేను ఇండిపెండెంట్ గా చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానలే మామూలుగా ఏంటంటే, మనం ఏదో ఒకటి న్యూస్ పెడుతుంటే అది బయాస్డ్ గానే కనపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి మాటలకి ఏంటంటే, ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కొమ్ము కాసినట్లుగా ఉంటాయి, ఒక్కొక్కసారి సపోర్ట్ ఎవరికి లేనట్టుగా న్యూట్రల్ గా అనిపిస్తుంది. అలా అన్బయాస్డ్ గా అనిపించడం అనేది చాలా కష్టం అండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది నెలకి పెద్దగా ఖర్చే ఉండదు, కానీ మనకి రెవెన్యూ ఖర్చు పెట్టేంత ఏముండదు, కానీ యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ ఉంటుంది. కానీ అదే పెద్ద మీడియా ప్లాట్ఫామ్ అంటే స్టూడియోస్ ఏర్పాటు చేయాలి, టీం ఏర్పాటు చేసుకోవాలి, జిల్లా స్థాయి నెట్వర్క్ కావాలి, పెద్ద సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి ఒక మీడియా ఛానల్ పెట్టాలంటే. ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలి అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకి 10 నుంచి 20, దాదాపుగా 15 నుంచి 25 లక్షల వరకు ఖర్చు కూడా అవుతుంది. శాలరీస్ కావచ్చు, ఆ న్యూస్ సేకరించడానికి కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి మేము ఎవరికి సపోర్ట్ చేయమంటారా అంటే అది నమ్మటం కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళకి పార్టీల తరపు నుంచి ఫండింగ్ రావాలి, న్యూస్ ఛానల్ నడవాలని. వాస్తవానికి చెప్తున్నా, కొన్ని ఛానల్స్కి ఎలా ఉంటుందంటే, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా చేసేటప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ వెళ్తుంది. వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఛానల్స్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంత ఫండింగ్ వెళ్తుంది. అలా బయాస్డ్గా లేకపోతే ఫండింగ్ అనేది కష్టం. వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులకి, వాళ్ళు చేసేటటువంటి న్యూస్లకి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆయన చెప్పేటటువంటి బయాస్డ్ అనేటటువంటి ఫార్ములా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి ఏదో ఒక పార్టీకి
ఐ థింక్ బీజేపీకి మద్దతుగా పనిచేసేటటువంటి పనిచేసేటటువంటి మీడియా ఛానల్గా దాన్ని తీర్చిదిద్దుతారు. ఇప్పటి వరకు పర్టికులర్గా బీజేపీకి సపోర్ట్ చేసేటటువంటి మీడియా ఛానల్ లేదు. నాకు తెలిసి విజయసాయి రెడ్డి ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తాడేమో. ఇక్కడ నా కామన్ సెన్స్ ప్రకారం చెప్తున్నా, మొదటి 3 నెలల నుంచి 6 నెలలు ఆయనకి మీడియా ఛానల్ చూసినా కానీ ఏ ఛానల్ డిజిటల్ ఛానల్ పెట్టినా చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా వెళ్తారు స్టార్టింగ్లో. ఎందుకంటే కామన్ ఆడియన్స్ అందరూ కూడా ఒక పార్టీకి సంబంధం లేకుండా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి అన్నట్లుగా 3 నుంచి 6 నెలలు న్యూట్రల్గా వెళ్తారు. ట్రస్ట్ బిల్డ్ చేస్తారు ప్రతి ఒక్కరిలో. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుందండి. నెక్స్ట్ ఎలక్షన్ టైంకి నాకు తెలిసి అసలు రంగు బయటపడుతుంది. అది ఏ రంగు అంటే బ్లూ రంగా లేదా ఆరెంజ్. ఆరెంజ్ అని ఎందుకంటున్నా అంటే అయితే వైసీపీ వైపు వెళ్తారు లేదా బీజేపీ వైపు వెళ్తారు, అంతే తప్ప ఎల్లో మీడియాగా మాత్రం మన విజయసాయి రెడ్డి గారు ఉండరు నా అంచనా ప్రకారం. ఈ రెండిట్లో అంటే అయితే బీజేపీ వైపు మొగ్గు చూపుతారు, లేదంటే వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. ఈ రెండిట్లో ఏదో వైపు వెళ్తారు తప్ప న్యూట్రల్గా ఉండేటటువంటి అవకాశం లేదు. మనం ఇప్పుడే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేమన్నమాట. ఛానల్ లాంచ్ అయ్యాక ఒక 6 నెలలు గమనించాలి ఆ ఛానల్ ఎలా నడుస్తుంది ఏంది అనేది. అప్పుడు మనం చెప్పింది రైటా తప్ప అనేది అర్థమవుతుంది. ఆ మీడియా నిజంగా ఇండిపెండెంటా లేక పొలిటికల్ అలైన్డ్ అవుతుందా, అంటే పొలిటికల్గా ఒక ఛానల్కి కుమ్మక్కై పనిచేస్తుందా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? నిజంగా విజయసాయి రెడ్డి గారు న్యూట్రల్ మీడియా వస్తుందా లేక ఇది కూడా ఇంకో రాజకీయ మీడియానేనా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.